పాలకి 12 మంది పోగీలు తీసుకొని అయినా నా బయలుదేరుతానా బ్రహ్మగొండ నోములకి. ఎప్పుడైతే పాపమ్మ బ్రహ్మగొండ నోములకి వెళ్ళినది పాలి పట్టాలు కదిలిపోతున్నాయి, పాడు పిల్లలు ఆడుతున్నాయి, బ్రహ్మగొండమ గడగడలాడుతున్నాయి. బ్రహ్మదేవుడు కూడా ఆలయములు ఉండలేక అయినా నా ఇష్టు ఈశ్వరుడి దగ్గరికి వస్తున్నాడా బ్రహ్మదేవుడు. అవి పాడి కొట్టాలి కదినాయా నారాయణుడు. ఏ పాడుపుల గంగా అమ్మా ఓ పుర్రోలు గంగమ్మా పుర్రోలు గంగమ్మ రానిచ్చింది కాదు, పుర్రోలు కావుకు నన్ను నాయన త్వరలోను కావు పాడుతాడు. సోమవారం మంగళవారం బుధవారం పాడి మళ్ళా శుక్రవారం ఏడు పాడుతాడా ధనంజనారు. దేవుడా శ్రీరామ రామ గంగా ఓ మైదార్ గంగా మణి విలాలకించు. అలాగా ఎలాగిన బ్రహ్మదేవుడు ఎలాగిన మట్టుకు విష్ణువు ఈశ్వరుని అడుగుతున్నాడు. ఏమిటిది? పాడి కొట్టాలు కలుగుతున్నాయి, పానుపులు అల్లాడుతున్నాయి, బ్రహ్మగుండం మట్టుకు గడగలాడుతున్నది, కారణం ఏమిటని అడుగుతున్నాడు. మరేమిటి కాదు, 12 సంవత్సరాల పాయమ తీరలేదు పాపమ్మ నీ ఒక పూజలకు వస్తున్నది. అందు కారణం చేతని పాడి కొట్టాలు కదిలి పానుపులు అల్లాడి బ్రహ్మగుండము కూడా గడగలాడుతుందన్నాడు. అయితే ఏమిటి సులువు అన్నాడు. మరేమిటి కాదు నయనా పాపమ్మ వలమల తిరిగి తల్లాది పాపమ్మ వందలు చేస్తున్నది, దాపలు తిరుగుతున్నది, దండ ప్రమాణికమ చేస్తున్నది, వరదక్షిణాది తిరుగుతున్నది, భగవంతుడు పాదాలకు మొక్కుతున్నది, పాదాలు కడుగుతున్నది. పాదాలు కడిగిన నేను నా పైదల్ని కొన్నానా పాపమ్మ. 6 గుడ్లాలు 3 గుడ్లు కుక్కులాలు 30 మంది సామరా 40 దోపాలు కాగడాలు వెలిగించుతున్నది పాపమ్మ. కాగడాలు వెలిగించుతున్నది, భగవంతుని మెచ్చుతున్నాడు. నీ ఏమి చేయని దేవుడా నారాయణుడు. ఈ దేవుడా శ్రీరామ రామ. అలాగిన మట్టుకు భగవంతుని మెచ్చుతున్నాడు. అమ్మా పాపమ్మ 5వ తరమని ఆడపిల్ల కావాలా? అలాగే కూడా భగవంతుడు అడుగుతున్నాడు. అమ్మా పాపమ్మ తల్లిదండ్రి కన్నా మట్టుకు తన మిత్రుడు కొడుకుని కావాలన్నాడు. ఏమిటిది? భగవంతుడా నాకు పుదుములోని దేవుడా మూగ సంతానం వల్ల దేవుడా శ్రీరామ దేవుడా ఈ బాబు ఏ తల్లిదండ్రి కదా తల్లిదండ్రి కన్నా
తన మిత్రుడు కొడుకుని కావాలా అని అడుగుతున్నది పాపమ్మ. అలాగని అడిగితే భగవంతుడు అడుగుతున్నాడు, లేదు భగవంతుడా నాకు పొదువులో అని దేవుడా మూడు సంతానం వద్దమ్మా, పొదువులోని మటుకు నాకు మూడు సంతానం వద్దున్నది. తల్లి తండ్రికి నాడు తన మిత్రుడు కొడుకును కోరుతున్నది. నేను నా పెరిమిడి చెల్లిపోయినా నా పేరుకి మట్టుకు నా కన్న కొడుకుంటాడు, ఇంతకంటే నాకేమిటని తల్లి తండ్రికి వెళ్దాను. తన మిత్రుడి కొడుకుని కోరుతాను పాపమ్మా. శ్రీరామా కొడుకుని కోరుతానా పాపమ్మా. అలాగే మట్టికి మా హత్తలు కూడా హారిపుడులాల ఈ మూడు పుట్లు కుక్కలాల 39 సాంబరాన్ని ఆపదాపాల కాగడాలు వెలిగించింది. భగవంతుడు మెచ్చి అమ్మా పట్టమమ్మ పయ్యాటి జింగ పట్టమన్నాడు. పయ్యాటిలోను అయినా అలాగిన పల్లిగోడలే అద్దలాడు దేవుడా అవలంబరి. బ్రహ్మగోడములోను ఆయమాయి పయ్యాటిలో నా పల్లిగోడలే అద్దలాడు దేవుడా. పయ్యట్లో పల్లికొండ నేస్తున్నాడు. 1-2 మంత్రాలు చదివి పల్లికొండ నేస్తున్నాడు. పల్లికొండను తీసుకొని బ్రహ్మకొండంలోనికి వచ్చింది. ఆ పయ్యట్లో పల్లికొండ కంటి సూపైన చూడలేదు, కావు మా నేడిపైన ఆడలేదు. ఏమిటిది భగవంతుడా నాకు పొదువులోని దేవుడా మూడు సంతానం వల్ల నాకు పొదువులో నాకు మూడు సంతానం వల్ల పాపమ్మా. అలాగే రాగాలను తొగించుతున్నాను, కలకల కన్నీరు కలతలు తొగించుతున్నాను, మన శరీరం వల్ల వలబారుతున్నాను పాపమ్మా. ఆ కంటి కన్నీరు ఈ కంటికి పోసింది, ఈ కంటి కన్నీరు ఆ కంటికి పోసింది. అలాగే కూడా నా కొండ వరి నాగ మాయమా గోల పెడుతున్నాను. పాపమ్మ స్వాకము ఆ బ్రహ్మలాగా వెళ్ళింది నారాయణుడు. అలాగే మట్టికి పాపమ్మ స్వాకం మట్టికి బ్రహ్మలాగా వెళ్ళింది. బ్రహ్మదేవుడు పెచ్చితమవుతున్నాడు. పెచ్చితమయ్యి ఆ పైహట్లో పల్లికొండ అడుగుతున్నాడు, ఏమిటి నాయనా కంటి చూపు చూడలేదు, కావు మా నేటి పెడలేదు, కారణం ఏమిటని. అలాగే కూడా పయ్యట్లో పల్లికొండ అడిగితే మహాత్మా ఈ నీస్కులములో వేసావు, వీళ్ళు గొల్లలు నానాగి బాగాల పాలించలేరు అన్నాడా పల్లికొండ. ఈ నీసుకొలములో ఈ నీస్కులములో వేసావు, నానాగి బాగాల పాలించలేరు దేవుడా. అలాగే మా దేవుడా. బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్నాడు పయ్యట్లో పల్లికొండ. ఈ నీసుకొలములో వేసావు, వీళ్ళు గొలలైకున్నారు, నా నాగిభోగాలు పాలించలేరన్నాడు. అలాగని కూడా మహాత్మా అనేసి అంటే ఆయన వాళ్ళ ఆవులుగా ఆయన పట్టలేదు, వాళ్ళ గోవులుగా ఆయన పట్టలేదు. నవా బ్రహ్మ గురువ నారాయణుండ తెరవ కొలుస్తులండి సనకనోతులు సాగు పుట్టుకు సమానము తెలుసును ఆళ్ళవారింట ఆదోషకరణము దోదోష బ్రాహ్మణ తొటిపరాతులు ఆలమంత పండితుడు ఆవగర్భములోను యాపకాయంత పెన్ను ఏర్పాటు చేస్తావు. ఆడబెయ్యి కొడబెయ్యి హజమ కడతావు ఎదుముసుము తెలుసును ఏకో నారాయణ సరము తెలుసునండి సతాశివుడి పల్లికొండ అల్లగోస్తల నారాయణున్న పచ్చపోసల దండ పరమాత్ముడున్న ఇనుప పోసల దండ ఇనుము పల్లి కొండ గురు పోసల దండ గురువు పల్లి కొండ రాగి పోసల దండ రాజులు మేళనుడు వై కొడతావా. దేవుడా ఆవు గర్భంలో ఆడబెయ్యి కోడి బెయ్యో అచ్చమ కడతావు.
ఎదు వంశము తెలిసిన కోనారాయణ సర్వము తెలిసిన సదా శివుడు వైకుంటావు వాళ్ళ ఆవులుగా వెనక పట్టలేదు వాళ్ళ గోవులుగా వెనక పట్టలేదని అలాగే కూడా బ్రహ్మదేవుడు చెప్తే అలాగే కూడా రాజనా నీవేమి లేదు నీవేనా ఇంకేమైంది